ఇప్పటి వరకు నేను చేసిన వీడియోని ఎట్లా తీసుంటానో కొంతమందికి డౌట్ వచ్చి ఉండొచ్చు, కొంతమందికి క్లారిఫికేషన్ వచ్చేసి ఉండొచ్చు ఈ పాటికేను. సో బిగినర్ యూట్యూబర్స్కి డ్రోన్ లేకుండా డ్రోన్ షాట్స్ ఎట్లా తీయాలని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే చూశాను. సో దిస్ ఈజ్ నాని, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ నాని. మన దగ్గర ఉన్న ఏదైతే కెమెరా ఉంటుందో దాని వీడియో రికార్డర్ని సో ఇలాగా మనం కింద నుంచి పైకి లేపితే సైడ్ చూస్తున్నారు కదా, ఇట్లాగా ప్రీమియం అంటే డ్రోన్ లాగా వస్తుంది మనకు షాట్. సో అందుకని చెప్పి ఇలా యూస్ చేశాను నేను దీన్ని. నెక్స్ట్ వచ్చేసి మనం డ్రోన్ ఫ్లై అవుతున్న మూమెంట్ ఇవ్వడానికి కోసం బైక్ మీద ఇలా అయితే ట్రై చేసాం మేము ముగ్గురిమి. మీరు సైడ్లో చూస్తున్నారు కదా, ఇట్లా అయితే వస్తుంది మనకు షాట్ అనేది. పర్ఫెక్ట్ డ్రోన్ షాట్ అయితే ఎట్లా అయితే వస్తుందో అట్లా అయితే వస్తుంది మూమెంట్. మీరు ఫస్ట్లో చూసినట్లుగా అయితే వస్తుంది. రైట్ నౌ ఇప్పుడు మనం షూట్ చేస్తున్న లొకేషన్ అయితే ఇదన్నమాట. సో ఇది మా ఏరియాలో ఉన్నటువంటి వాటర్ ట్యాంకు. యాక్చువల్గా వచ్చేసి మనం ఈ వీడియో షూట్ చేయాలనుకుంటే ఫస్ట్ మన దగ్గర ఒక మొబైల్ ఉండాలి. మన కన్సర్న్ పర్సన్ ఎక్కడైతే వీడియో షూట్ చేస్తున్నామో అతని దగ్గర కూడా ఒక మొబైల్ ఉంటే మనం కన్వర్జేషన్ అనేది చాలా ఈజీగా అయితే ఉంటుంది. జూమ్ అవుట్ చేయి గోపి. ఇప్పుడు యాక్చువల్గా మనం వీడియో రికార్డర్లో చూడండి జూమ్ అవుట్ చేస్తూ ఉన్నాను. ఓకే, మేబీ ఇక్కడ చూడొచ్చు మీకు క్లియర్ అవుట్పుట్ అనేది వస్తుంది. మనకు డ్రోన్ షాట్ ఎట్లా అయితే తీయగలుగుతామో సినిమాటిక్ షాట్స్ ఓవరాల్ మనం జూమ్ అవుట్ అయితే చేసేసాము. 5x మొత్తం జూమ్ అవుట్ అయితే అయిపోయింది. ఇప్పుడు పూర్తిగా డ్రోన్ షాట్ లాగా అయితే మనకైతే కనిపించే అవుట్పుట్ అయితే వచ్చేసింది ఈ కెమెరాలో చూసుకున్నట్లయితే మనకు. హోప్ఫుల్లీ గాయ్స్ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఎంత బాగా రావడానికి మా క్రూ ఉందో చూసారు వెనకాల. అందరికి హాయ్ చెప్పండి. సో ఒక్కసారి చూపిస్తాను, వీళ్ళంతా మా క్రూ. వీళ్ళందరూ లేకపోతే ఈ డ్రోన్ షాట్ అయితే మేము ఖచ్చితంగా తీయలేము. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ అయితే చేయండి.